హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ప్రముఖులు అనగా పాపులర్ వ్యక్తుల జీవిత విశేషాలు ఈ శీర్షికన కళాత్మక జీవితం రవిశంకర్ వ్యవస్థాపకత్వం అనేటువంటి శ్రీ రవిశంకర్ జీవిత విశేషాలని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తున్నాను. వినండి. కళాత్మక జీవితం రవిశంకర్ వ్యవస్థాపకత్వం. ఇక వినండి. ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ నిలువెత్తు మానవతావాది. సప్త సముద్రాలని దాటుకునైనా సరే సంక్షుభిత ప్రాంతాల్లో శ్వేత కపోతమై వాలిపోతారు, శాంతి దూతగా మారిపోతారు. తమ ఫౌండేషన్ నేతృత్వంలో మారుమూల పల్లెలకు విస్తరించి మరీ గమ్యం తెలియని బతుకులకు జీవకళను బోధిస్తారు, ఆనంద మంత్రాన్ని ఉపదేశిస్తారు. 7 పదుల జీవనయానంలో ఆయన మార్చిన జీవితాలు అనేకం. ఆనంద గురువు శ్రీ రవిశంకర్ ఆ జీవిత విశేషాలని మామూలుగా అందరి జీవిత విశేషాలలాగా తెలుసుకోవటానికి మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపిస్తున్నాను. ఇక వినండి. అమ్మా, ఎలా ఉన్నావు? ఆరోగ్యం జాగ్రత్త. రోజు నాకు పురాణాల్లోంచి మంచి మంచి కథలు వినిపించవు? త్యాగరాజస్వామి పంచకి రత్న కీర్తనల్ని జోలపాటగా ఆలపించవు అంటూ పొట్టలోని శిశువు పలకరిస్తున్న భావన కలిగేదా తల్లికి? ఎందరో మహానుభావులు అని పాడుతుంటే పరవశంతో తల ఊపుతున్నట్లుగా అనగనగా ప్రహ్లాదుడనే బుజ్జాయి ఉండేవాడు అంటూ శ్రీహరి కథలు వినిపిస్తుంటే ఆసక్తిగా ఊకొడుతున్నట్టు ఆమె మనసుకు అనిపించేది. 9 నెలలు నిండగానే 1956 మే 13న ఆ బిడ్డ భూమి మీద పడ్డాడు. సాయంత్రానికంతా ఆ శుభవార్త బెంగళూరులో ఉంటున్న నాన్న వెంకటరత్నానికి తెలిసింది. దొరికిన రైలు బండి ఎక్కేసి తమిళనాడులోని తిరుచురాపల్లి స్టేషన్లో దిగిపోయారు ఆయన. అక్కడి నుంచి బస్సులో పాపనాశనం చేరుకున్నారు. అది ఆ పసివాడి అమ్మమ్మగారి ఊరు. అమ్మ విశాలాక్షి పుట్టిల్లది. ఓ మంచి రోజు చూసుకొని నామకరణోత్సవం నిర్వహించారు. భానువారం పుట్టాడు కాబట్టి సూర్యుడి పేరు పెట్టాలని నిర్ణయానికి వచ్చారు. శంకర జయంతి సమయంలో జన్మించడంతో చివరిలో శంకర జోడించారు. అలా రవిశంకర్ అని ఖరారు చేశారు. ఇంకో 2 ఏళ్లకు ఆ ఇంట ఆడపిల్ల పుట్టింది. రవికి ఆడుకోవడానికి బంగారు బొమ్మ దొరికింది. మా బాల్యమంతా బెంగళూరులోనే గడిచిపోయింది. జయనగర్లో నాన్న ఓ ఇల్లు కొన్నారు. మా ఆట పాటలు చదువు సంధ్యలు అన్నీ అక్కడే అంటూ బాల్య జ్ఞాపకాలని నెమర వేసుకుంటారు రవిశంకర్ సోదరి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కీలక సభ్యురాలు భానుమతి నరసింహన్. చిన్నారి రవిశంకర్కు ప్రతిదీ ఓ వింతలానే అనిపించేది. ఓ ముద్ద అన్నం పెట్టి పుణ్యం కట్టుకోమ్మా అంటూ ఏ యాచకుడో ఇంటి ముందు నిలబడి వేడుకుంటున్నా కళ్ళింతలు చేసుకొని చూసేవాడు. పాపం, అతను ఎందుకు అడుక్కుంటున్నాడు అని తల్లిని అడిగేవాడు. పేదవాడినా అన్నా అని సర్ది చెప్పేది తల్లి. ఆ సమాధానం సంతృప్తి ఇచ్చేది కాదు. అంత పేదవాడు ఎలా అయ్యాడు అని రెట్టించేవాడు. దేవుడు అలా సృష్టించాడు మరి, సర్ది చెప్పే ప్రయత్నం చేసేది ఆమె. దేవుడు నాకు కనిపించని అతన్ని పేదవాడిగా ఎందుకు పుట్టించావని గట్టిగా నిలదీస్తా అంటూ గోడ మీది పటాల వైపు చూసేవాడు. ఆ పసివాడే పెద్దయ్యాక మనం ఎప్పుడూ దేవుణ్ణి చూడలేం,
చూసిన మరుక్షణమే మాయమైపోతాం, ఆయనలో లీనమైపోతాం. మనము దేవుడు, ఇద్దరిలో దేవుడే మిగులుతాడు అంటూ దైవత్వానికి అందమైన వివరణ ఇచ్చాడు. నిజమే, ఓ ఉప్పు సంచి సముద్రపు లోతులు చూడాలని ఆశపడిందట. కానీ నీళ్లలోకి దూకేయగానే మొత్తంగా కరిగిపోయింది, సాగరంలో భాగమైపోయింది. పరమాత్మ అన్వేషణలో ఉన్న మనిషికి కూడా ఇలాంటి అద్వైత స్థితే అనుభవంలోకి వస్తుంది. ఆ చిన్ని బుర్రకు సమాజంలోని అసమానతలు అర్థమయ్యేవి కాదు. తాను భానుమతి బడికి వెళ్తుంటే తన చెల్లి వయసే ఉన్న పని మనిషి కూతురు మాత్రం ఇంటి పనులు ఎందుకు చెయ్యాలని అమ్మతో బాధించేవాడు. ఆ పిల్లను స్కూల్లో చేర్పించేదాకా వదల్లేదు. రవి మీద పొరుగువారైన సుధాకర్ చతుర్వేది ప్రభావము ఎక్కువే. ఆయన గాంధేయవాది, సబర్మతి ఆశ్రమంలో మహాత్ముడికి గీతాసారాన్ని బోధించిన పండితుడు. ఏ కాస్త తీరిక దొరికినా ఆ పెద్దాయన సమక్షంలో వాలిపోయేవాడు రవిశంకర్. ఆ కుర్రాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వేదమంత్రాలు వల్లవేయించేవారు చతుర్వేది. మహాత్ముడి అహింసా మార్గం గురించి కథలు కథలుగా చెప్పేవారు. అలా గాంధేయవాదం, సనాతన ధర్మం ఒకేసారి పరిచయం అయ్యాయి. కుటుంబం వాతావరణం సంగీతాన్ని, సాహిత్యాన్ని, విలువలను వారసత్వంగా అందించింది. తమ బిడ్డ అందరిలాంటివాడు కాదని విషయం అర్థం కావటానికి ఆ తల్లిదండ్రులకు ఎంతో సమయం పట్టలేదు. ఆ వయసుకు మించిన వైరాగ్యం వారిని ఆందోళనకు గురి చేసింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండేవాడు. తరచూ లోతైన ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు. అలా అని ఏ రోజు చదువుల్ని నిర్లక్ష్యం చెయ్యలేదు. 17 ఏళ్లకే బీఎస్సీ పట్టా అందుకున్నాడు. మన సంకల్పం బలమైందైనప్పుడు దాన్ని నిజం చేయడానికి సృష్టిలోని సమస్తమైనటువంటి శక్తులు ఏకమవుతాయని అంటారు. రవిశంకర్ విషయంలోనూ అలానే జరిగింది. నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం అన్వేషిస్తున్న ఆ కౌమారుడికి ఆధ్యాత్మికవేత్త మహర్షి మహేష్ యోగి ఆయన గురించి తెలిసింది. కుతూహలం కొద్దీ ఆయన నేతృత్వంలోని భావాతీత ధ్యాన శిబిరానికి వెళ్ళాడు. క్రమంగా ఆ సంస్థతో అనుబంధం పెంచుకున్నాడు. ఓసారి మహేష్ యోగిని కలిసే అవకాశము వచ్చింది. తొలి పరిచయంలోనే ఒకరికొకరు ఆత్మీయులుగా మారిపోయారు. తరచూ కలుసుకునేవారు. సైన్స్, ఆధ్యాత్మికతల మధ్య సంబంధం గురించి చర్చించేవారు. రవిలోని జిజ్ఞాస అది నచ్చి స్విట్జర్లాండ్లోని మహర్షి యూరోపియన్ రీసెర్చ్ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం కల్పించారు యోగి. రవిశంకర్ జీవితంలో అది చాలా కీలకమైన దశ. అక్కడి నుంచి తరచూ భానుమతికి ఉత్తరాలు రాసేవాడు. అందులో కుశల సమాచారం కంటే తాత్విక భావనలే ఎక్కువ. ప్యాంట్ షర్టుతో విమానం ఎక్కిన ఆ యువకుడు 2 ఏళ్ల తర్వాత తెల్లటి కుర్తా పైజమా, కుర్తా ధోతిలో భుజాల వరకు జుత్తుతో, సాధనతో సమకూరిన ఆధ్యాత్మిక తేజస్సుతో ఓ మునికుమారుడిలా తిరిగి వచ్చాడు. రవి ఉదయించాడు, ప్రపంచంలోని అజ్ఞానపు చీకట్లు మాయమైపోతాయి అనేవారు మహేష్ యోగి. ఆ తర్వాత కూడా తన గురువు వెంట చాలా దేశాలు తిరిగాడు రవిశంకర్. ఆ పర్యటనల్లో రకరకాల వ్యక్తుల్ని కలిశాడు. అనేక వేదికల మీద మాట్లాడాడు. ఆ అనుభవాలు తన ఆలోచనల్ని మరింత విస్తరించాయి. ఓ రోజు మహేష్ యోగి తాను దేశవ్యాప్తంగా వేద పాఠశాలలు స్థాపిస్తున్నానని, బెంగళూరు శాఖ బాధ్యతను స్వీకరించమని రవిని కోరారు. గురువు ఆజ్ఞను ఎలా కాదనగలడు? వెంటనే రంగంలోకి దిగిపోయాడు. దాదాపు 175 మంది విద్యార్థుల్ని ఎంపిక చేసుకున్నాడు. పాఠాలు మొదలైపోయాయి. అంతలోనే మహేష్ యోగి మనస్సు మారింది. ఆ విద్యాలయాన్ని ఢిల్లీకి తరలించాలని నిర్ణయించారు. కానీ దక్షిణాది పిల్లలు అంత దూరం వెళ్ళలేరని, వెళ్ళినా ఆ వాతావరణంలో ఇమడలేరని రవిశంకర్ భావించాడు. ఆ విద్యాలయాన్ని తానే నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. అంతమంది పిల్లల్ని తమ ఇంట్లోనే ఉంచుకున్నాడు. తల్లి, తండ్రి, చెల్లి, రవి,
కుటుంబం అంతా పాఠశాల నిర్వహణలో పాలు పంచుకునేది. కొంతకాలానికి ఓ వ్యక్తి విదేశాలకు వెళుతూ తన సువిశాలమైన భవంతిని వేద పాఠశాలకు ఇచ్చాడు. ఇంకొందరు నిత్యావసర వస్తువులను సమకూర్చారు. అలా అనేక సమస్యలకు పరిష్కారం దొరికింది. దీంతో రవిశంకర్ తన సాధన మీదే దృష్టి కేంద్రీకరించే అవకాశం లభించింది. మన లోపల ఓ అమృత భాండం ఉంది, ఆ తీపిని ఆస్వాదించాలి. ఓ ఆనంద కాసారం ఉంది, ఆ నీటిలో మునకలేయాలి. ఓ తేజోమండలం ఉంది, ఆ కాంతిని హృదయంలో నింపుకోవాలి. అందుకు ధ్యానమే మార్గం. కానీ రకరకాల కారణాలతో ధ్యానాన్ని సంక్లిష్టమైన ప్రక్రియగా మార్చేశారు కొందరు. ఆ సంకెళ్లను తెంచేయాలి, సాధన మార్గాన్ని సమాజానికి చేరువ చెయ్యాలి అనుకునేవారు రవిశంకర్. కానీ ఎలా? తానేమో ఒంటరివాడు, అనుచరగణం లేదు, సాధన సంపత్తి తక్కువే. ఆ అంతర్మదనం సమయంలో పరమ రహస్యమైన నారాయణ మంత్రాన్ని ఆలయ శిఖరం పైనుంచి సకల జనులకు వినిపించిన రామానుజుల వారు గుర్తుకొచ్చారు. ఆచార్యుల చొరవ, తెగువ లక్ష్య సాధనకు అవసరమైన మనోబలాన్ని అందించాయి. భద్రా నది తీరంలో యోగదీక్షలో ఉన్నప్పుడు అనంత విశ్వంలోంచి సోహం అనే మంత్రాక్షరాలు వినిపించాయి. అప్రయత్నంగా సోహం సోహం అంటూ గొంతు కలిపారు. ఆ ఆధ్యాత్మిక అత్యున్నత స్థితిలో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు. ఓ పరమసత్యాన్ని దర్శించుకున్నారు. అదే సుదర్శన క్రియ. సుదర్శనం అంటే సరైన దృష్టికోణం. ఇదో లయబద్ధమైన శ్వాస ప్రక్రియ. శ్వాస మారితే ఆలోచనలు మారతాయి, ఆలోచనలు మారితే ఉద్వేగాలు. వాటితో పాటు అవి కూడా మారతాయి. ఉద్వేగాలు మారితే జీవితము మారిపోతుంది అంటూ సుదర్శన క్రియ గొప్పతనాన్ని వివరిస్తారు రవిశంకర్. ఆ జ్ఞానాన్ని ప్రపంచానికంతా పంచాలని నిర్ణయించుకున్నారు. తొలి ప్రయత్నంగా బెంగళూరులో కొద్దిమంది పాఠకులకు సుదర్శన క్రియను బోధించారు. అనతి కాలంలోనే ఆ ప్రభావాలు, ప్రయోజనాలు ప్రపంచానికంతా తెలిసిపోయాయి. సుదర్శన క్రియ మనసులోని ఒత్తిడిని, మనిషిలోని హింసాత్మక ధోరణిని వదలగొడుతుందని, ప్రేమను, సహానుభూతిని ప్రసాదిస్తుందని శాస్త్రవేత్తలు సోదాహరణగా వివరించారు, నిరూపించారు. జన్యువుల స్వభావాన్ని పాజిటివ్గా మార్చే శక్తి కూడా దానికి ఉందని గుర్తించారు. ఏకాగ్రతను, నిద్రను, రోగనిరోధకతను, శ్వాస వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. లోతైన పరిశోధనల తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో, కొలంబియా విశ్వవిద్యాలయం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సానుకూల ప్రభావాల్ని అధికారికంగా ఆమోదించాయి. బాలబాలికలు, యువతీ యువకులు, కార్పొరేట్ ఉద్యోగులు ఇలా ఎవరికి అవసరమైన యోగశక్తి వారికి అందేలా రకరకాల కోర్సులు డిజైన్ చేశారు. ఆ సాధన వ్యసనాల్ని వదిలించింది, ఆత్మహత్య ఆలోచనలను పారదోలింది, నిరాశను తరిమివేసింది. అలా జీవితాన్ని మార్చుకున్న వారంతా రవిశంకర్లో వికాస గురువును, ఆధ్యాత్మిక మార్గదర్శిని దర్శించుకుంటున్నారు. ప్రేమగా గురూజీ అని సంబోధిస్తున్నారు. వ్యక్తి శ్రేయస్సు, సమాజ వికాసము తన లక్ష్యాలని ప్రకటించారు రవిశంకర్. అందుకేనేమో ఆయనలోని భారతీయుడికి ఒక శ్రీని, ప్రపంచ పౌరుడికి మరో శ్రీని జోడించి శ్రీ రవిశంకర్గా గౌరవిస్తుంది అంతర్జాతీయ ప్రపంచం. ఆరోగ్యం లేని దేహం, ఒత్తిడి తెలియని మనస్సు, హింసకు తావులేని దేశం ప్రతి పౌరుడి హక్కు అంటారు రవిశంకర్. ఆ లక్ష్య సాధనకు ఆయన యోగ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ సామాజిక ఆధ్యాత్మిక ఉద్యమానికి వేదికగా దాదాపు 45 ఏళ్ల క్రితం 1981లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ను స్థాపించారు. ఆ సంస్థ ట్రస్టీల బృందంలో భిన్న నేపథ్యాల వారు ఉన్నారు. జస్టిస్ భగవతి పరమ ఆస్తికులైతే జస్టిస్ కృష్ణయ్యర్ మహానాస్తికులు. పరిపాలనాదక్షులకు, వేద పండితులకు, ప్రొఫెసర్లకు కూడా అందులో స్థానం కల్పించారు.
ఇన్నేళ్ల ప్రస్థానంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 184 దేశాలకు విస్తరించింది. 90 కోట్ల జీవితాలను స్పృశించింది. బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్ శ్రీ సకల సత్కార్యాలకు మూల కేంద్రం. జీవన కళను బోధించే ఆ ఆధ్యాత్మికవేత్త అవసరమైతే శాంతి రాయబారిగాను మారిపోతారు. చొరవ తీసుకొని మరీ ప్రపంచ దేశాల అధినేతలతో చర్చలు జరుపుతారు. సాయుధ ఉద్యమకారులకు అహింసా సూత్రాలను బోధిస్తారు. ఆయన మధ్యవర్తిత్వంతోనే కొలంబియాలో 50 ఏళ్ల అంతర్యుద్ధానికి తెరపడింది. శ్రీలంకలో శాంతి స్థాపనకు తన వంతు కృషి చేశారు. ఇజ్రాయెల్లో నిత్య మారణ హోమాల వల్ల వికల మనస్కులైన సైనికులకు తన బోధనలతో మనశ్శాంతిని ప్రసాదించారు. అయోధ్య రామ జన్మభూమి వివాద పరిష్కారంలోనూ ముఖ్య పాత్ర పోషించారు. ఆ గొంతుక అంతర్జాతీయ వేదికల మీద ప్రతిధ్వనించింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో యోగా, ధ్యానం, ఆయుర్వేదం, భారతీయత అందించిన విలువైన కానుకలు అంటూ మన వైభవాన్ని జగత్తుకంతా గుర్తు చేశారు. ఐక్యరాజ్య సమితి సాక్షిగా వసుదైక కుటుంబ భావనను పరిచయం చేశారు. ఆయన అనుగ్రహ భాషణలు ప్రపంచ దేశాలకు మానవీయ రాజ్యాంగాలుగా మారాయి. తమకు దారిదీపమై నిలిచిన ఆ వ్యక్తిని ఎన్నో దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలతో గౌరవించాయి. మంగోలియా ప్రజల్లో 60% పైగా సుదర్శన క్రియను నేర్చుకున్నారట. విశ్వవ్యాప్తంగా దాదాపు 25 నగరాలు ఏడాదికి ఒక రోజును రవిశంకర్ డేగా ప్రకటించాయి. మీకు నచ్చని వాళ్లను మీరు ప్రేమించగలగాలి. మిమ్మల్ని ద్వేషించే వాళ్లను మీరు అభిమానించగలగాలి. అప్పుడే మీకు జీవన కళ తెలిసినట్టు అంటారు గురూజీ. ప్రతి మనిషి అంతరాంతరాల్లోనూ ఆ సహజ కారుణ్యం ఉంటుంది. మనం చేయాల్సిందల్లా దాన్ని వెలికి తీయడమే. మజ్జిగలోంచి వెన్నెల, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆ ప్రయత్నంలో ఓ కవం అవుతుంది. బెంగళూరులో అడ్వాన్స్డ్ మెడిటేషన్ ప్రోగ్రాం జరుగుతుంది. రవిశంకర్ ఒక్కొక్కరిని పలకరిస్తూ ఆత్మీయతతో ఆలింగనం చేసుకుంటున్నారు. గురూజీ ప్రేమగా హత్తుకున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది? ఓ సాధకుడు పక్కనున్న వ్యక్తిని అడిగాడు. కాసేపట్లో నీకే తెలుస్తుందిలే అని జవాబిచ్చాడు ఆయన. పావుగంట తర్వాత అతని వంతు రానే వచ్చింది. గురూజీ ఓ క్షణం ఆలింగనం చేసుకొని అంతే వేగంగా ముందుకెళ్ళిపోయారు. ఎలా అనిపించింది అడిగాడు పక్క సీట్లోని సభ్యుడు. నన్ను నేను ఆలింగనం చేసుకున్నట్టే ఉంది జవాబిచ్చాడు అతను తన్మయత్వంతో. నిజమే, కొన్నిసార్లు గురువు ఉప్పు సంచి పాత్రను పోషిస్తాడు. నువ్వు సముద్రానివి సుమా అనే విషయాన్ని శిష్యుడికి గుర్తు చేయడానికి. అందుకేనేమో నిన్ను నీకు పరిచయం చేయడమే నా పని అని చెబుతుంటారు శ్రీ రవిశంకర్జీ. ఇక మనం ఈ రవిశంకర్ జీవిత విశేషాల్లో అందుబాటులో ఉన్న అంశాల్లో సేవాయోగం. సంతోషంగా ఉన్నా దుఃఖంగా అనిపించినా వెంటనే ఏదో ఓ మంచి పని చెయ్యండి. సేవ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది, బాధల్ని సగానికి సగం తగ్గిస్తుంది అంటారు రవిశంకర్. ఆ సదాశయంతోనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో మానవ సేవకు పెద్దపీట వేశారు. ఇక విద్య 22 రాష్ట్రాల్లో 1356 పాఠశాలలు నిర్వహిస్తున్నారు. 1,20,000 మంది విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, వస్త్రాలు అందిస్తున్నారు. ఇక గ్రామీణాభివృద్ధి విషయంగా 4,000 మంది పంచాయతీ సభ్యులకు సుపరిపాలన పైన అవగాహన కల్పించారు. 1,00,000 ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. 4,000 నిరాశ్రయ కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇచ్చారు. 1,10,000 మంది మహిళలకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇప్పించారు. ఇక జల సంరక్షణ విషయంగా 10 నదులకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించారు. 1000 జలాశయాలకు పునర్జన్మనిచ్చారు. ఆ ప్రభావం దాదాపు 20,000 గ్రామాల్లో నీటి కొరతను తీర్చింది. ప్రాజెక్టు పవిత్ర అనే దాని పేరుతో ఋతుక్రమ ఆరోగ్యం పట్ల గ్రామీణ మహిళలు, బాలికల్లో అపోహల్ని తొలగించి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. దాంతోపాటే యోగాను పరిచయం చేస్తారు.
ఈ ప్రాజెక్ట్ 11 దేశాల్లో అమల్లో అవుతుంది. ప్రకృతి విపత్తుల్లో ఆకలి తీర్చడంతోనో దుప్పట్లు పంచడంతోనో బాధ్యత తీరిపోయిందని అనుకోవడం లేదు. మనస్సుకు తగిలిన గాయాల్ని మాన్పుతున్నారు. అవసరమైతే పునరావాసం కల్పిస్తున్నారు. 2 లక్షల మందికి పైగా రైతులకు సేంద్రియ సేద్యంలో నైపుణ్యం అందించారు. ఇవే కాదు, ప్రాజెక్ట్ భారత్ పేరుతో ఆధ్యాత్మిక నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ జైళ్లలో క్లాసులు నిర్వహిస్తూ ఖైదీల మనసుల్లోంచి హింసాత్మకమైన ఆలోచనలను తరిమేస్తుంది. కొత్త జీవితానికి అవసరమైన వృత్తి నైపుణ్యాలను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మొక్కలను నాటింది. అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షిస్తుంది. అంతర్జాతీయ మానవతా విలువల సంస్థ అలాంటి వేదికల ద్వారా లోకా సమస్తా సుఖినో భవంతు అన్న సువిశాల భావనకు ప్రోత్సాహిస్తుంది. అంతేకాక ఇక శ్రీశ్రీ సూక్తం అని ఆయన ప్రస్తావించని వేద మంత్రం లేదు, ఉటంకించని ఉపనిషత్ వాక్యము కనిపించదు. ఆ వాక్యాలు గుండెల్ని తాకుతాయి, ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయి. రవిశంకర్జీ మాటలు మంత్రాక్షరాలే. ఇతరుల నుంచి ప్రేమను ఆశిస్తే నిరాశే మిగులుతుంది. అదే మనమే ఇవ్వడం మొదలు పెడితే అపారమైన ఆనందం లభిస్తుంది. ధ్యానంలో పరమాత్మ సందేశాన్ని ఆలకిస్తాం. ప్రార్థనలో మన విన్నపాలను తనకు వినిపిస్తాం. మన పట్ల మనకు గౌరవం లేకపోవడమే మనలో అహానికి కారణం. ఎవరి గుండెల్ని గాయపరచకండి. ప్రతి హృదయంలోనూ దేవుడు ఉంటాడు. ఏ తప్పునైనా తప్పుగానే చూడాలి. నా తప్పు అనుకుంటే అపరాధ భావం కలుగుతుంది. ఎదుటి మనిషి తప్పు అనుకుంటే కోపం వస్తుంది. మతం అరటి తొక్క అయితే ఆధ్యాత్మికత అరటి పండు. మనం పండును వదిలేసి తొక్కను పట్టుకొని వేలాడుతున్నాం అని అంటూ ఇలా రవిశంకర్ ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ప్రజాదరణ పొందిన కళాత్మక జీవితం రవిశంకర్ వ్యవస్థాపకత్వం గురించి మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారు కదా, మీరే ఆలోచించండి. ధన్యవాదాలు.